హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పాకశాల. ఈరోజు వీడియోలో బూందీతో కర్రీ చేసి చూపిస్తున్నాను. బూందీతో పాటు జీడిపప్పు అలాగే మునక్కాడ కూడా వేసి చేస్తున్నాను. ఇంట్లో బూందీ ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. ఇందులోనే 3 పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఇందులోనే 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒకసారి బాగా కలుపుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ చూసుకుని వేసుకోండి. బూందీలో సాల్ట్ ఉంటుంది కదా, ఈ ఉల్లిపాయ ముక్కలకి సరిపడా వేసుకోండి, లేదంటే ఎక్కువైపోతుంది. లాస్ట్లో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగాక మునక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగక ముందే మునక్కాడ వేసేయండి, లేదంటే మునక్కాడ సరిగ్గా కుక్ అవ్వదు. లేదంటే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాం కదా, ఆ ఫస్ట్లోనే ఆయిల్లో వేసేసి మునక్కాడని కుక్ చేసుకోండి, త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాయి కదా, ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు మళ్ళీ మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చి వేగాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నా. దీంట్లోనే 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్లో ఒకసారి వేగనివ్వండి. ఇలా వేగాక ఒకసారి మునక్కాడని చెక్ చేసుకోండి. నాకైతే మునక్కాడ చక్కగా కుక్ అయిపోయింది. మీకు ఒకవేళ మునక్కాడ ఉడకకపోతే వాటర్ పోసుకుని ఉడికించుకోండి. ఆ వాటర్లో బూందీని యాడ్ చేసుకోండి. మునక్కాడ మంచిగా కుక్ అయింది కాబట్టి నేను డైరెక్ట్గా బూందీని యాడ్ చేస్తున్నా. 1 కప్పు బూందీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర మునక్కాడ లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. బూందీ జీడిపప్పు ఈ రెండింటితో చేసుకున్న ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వాటర్ పోస్తున్నా. మరీ ఎక్కువ వాటర్ పోసేయకండి, బూందీ ముద్దలా అయిపోతుంది, టేస్ట్ అంత బాగోదు. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. బూందీ వాటర్ని త్వరగానే అబ్జర్వ్ చేసేస్తుంది, సో త్వరగానే కుక్ అయిపోతుంది. స్లోగా కలుపుకోవాలి, లేదంటే బూందీ స్మాష్ అయిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి స్లోగా కలుపుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, బూందీ జీడిపప్పు మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ఉట్టి కర్రీ కూడా తినేయచ్చు, టేస్ట్ అంత బాగుంటుంది. చాలా క్విక్ అండ్ ఈజీగా కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా పాకశాల ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.